చేసినటువంటి వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, ఈరోజు శ్రీ మరియు సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ సహకార సమాఖ్యలో సూపర్వైజర్గా పనిచేసి ఈరోజు రిటైర్ అయినటువంటి సందర్భంగా ఈ వేడుకల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమితి డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ వారిని వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఫీడ్ మిషన్ ప్లాంట్ మేనేజరు శ్రీ ఏఎస్ఆర్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. వేదిక ముందుగా ఈ కార్యక్రమంలో మేనేజర్ గారిని సన్మాన గ్రహీత శ్రీ మరియు సత్యనారాయణ గారిని వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. కూర్చున్న తర్వాత కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మేనేజర్ ప్రసాద్ గారిని. సత్యనారాయణ గారు పదవి విరమణ చేయు సందర్భంగా మా సహచర సిబ్బంది, ముఠా కార్మికులు, బంధువులు అందరూ కలిసి ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, ముఠా కార్మికులకు, సోదరులకు, సోదరీమణులకు, సహచర సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరీ సత్యనారాయణ గారు నాకు ఇప్పుడు కాదు, దాదాపు మేము చదువుకున్న ఊటూరు స్కూల్లో చదువుకునేటప్పుడు బాలబ్రహ్మం గారిని, ఇరువురు పాలసేవల కేంద్ర మేనేజర్ బాలబ్రహ్మం గారిని వేదిక మీదకి రావాల్సింది. ఆయన ఊటూరు స్కూల్లో మేము కూడా మా ఊరు ఎల్లిపాడు, మేము ఊటూరు స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ బావగారు ఉంగుటూరు స్కూల్లో పనిచేస్తూ ఉండగా ఈ సత్యనారాయణ గారు కూడా ఆ రోజుల్లో మాతో పాటు చదువుకున్నారు. తర్వాత ఆయన అనుకోకుండా అదృష్టంగా పాల ఫ్యాక్టరీలో చేరటం, నేను కూడా పాల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేరటం, నేను ఎటో నెల్లూరు, చిత్తూరు అటు ఇటు చేసి తర్వాత విజయవాడ వచ్చాం. విజయవాడ నుంచి చిల్లకలు చేసి, చిల్లకల నుంచి డైరెక్ట్ రూట్స్గా చేస్తూ ఉండగా ఆయన అప్పుడు బద్దిరాజుపాలెంలో పాల సేకరణ కేంద్రంలో పనిచేసేవారు. అప్పటి నుంచి మేము గత స్మృతులు నెరవేర్చుకుంటే అక్కడ ఉంగుటూరు స్కూల్లో మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, క్లాస్మేట్స్ అని. ఆయన తర్వాత చిల్లకల్లో అటు ఇటు తెలిసి ఇక్కడ గన్నవరం సేల్స్లో పనిచేస్తూ ఉండగా నేనే పట్టుబట్టి బుధవారం అప్పుడు జనరల్ మేనేజర్ శ్రీహరి గారు ఉంటే నాకు ఇతను కావాలని చెప్తే ఆయన వేసారు. అప్పటి నుంచి దాదాపు 2001 నుంచి దాదాపు నేను రిటైర్ అయ్యే వరకు ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఆయన బద్దిరాజుపాలెంలో ఉన్న అనుభవం, అకౌంట్స్, ఆ క్యాష్ బుక్ అవన్నీ రావటం వలన ఇక్కడ కూడా గోడౌన్ కీపర్గా, సూపర్వైజర్గా చక్కటి సహాయ సహకారాలు నాకు అందించారు. అంటే అకౌంట్స్ కూడా చక్కగా మెయింటైన్ చేశారు. మరి పదవిలో ఒక ఉద్యోగంలో చేరినాక పదవి విరమణ అనేది మామూలుగా జరిగేదే. అందువలన ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగజేయాలని భగవంతుని ప్రార్థించుతూ ఆయన యొక్క మా ఇచ్చిన చక్కని నాకు ఉండగా సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను అందరికీ నమస్కారం. ఫీడ్ మిషన్ ప్లాంట్ మేనేజర్ ప్రసాద్ గారు, అలాగే ఈ కృష్ణా జిల్లా పాడి పరిశ్రమ డైరెక్టర్ కృష్ణారావు గారు, అలాగే పాల శీతల కేంద్ర మేనేజర్ తిరువూరు శ్రీ బాలబ్రహ్మం గారు,
అట్లాగే ఈనాటి సన్మాన గ్రహీత మరి సత్యనారాయణ గారు, అట్లాగే సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మరి సత్యనారాయణ గారి గురించి ఇందాక క్లుప్తంగా ఆయనకి మేనేజర్ గారు ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు ఎలాంటివి అని చెప్పారు. అట్లాగే ఆయన ఈ ఫీడ్ మిషన్ ప్లాంట్లోకి రాకముందు ఆయన ఇక్కడ సేల్స్ విభాగంలో పనిచేయడం జరిగింది, ఆయన నేను కలిసి. అయితే ఏంటంటే మొదటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు సత్యనారాయణ గారితో ఏంటంటే ఆయన ఒక ఎంప్లాయీగా చాలా నిబద్ధతతో పనిచేస్తారు. ఏదైనా పని చేస్తే ఆయనకు అవజెప్పినటువంటి బాధ్యతలు అవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించడం అది జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ కూడా అవతల మనిషితో మాట్లాడతాం, అధికారుల దగ్గర తప్పు అని చెప్పేసి నేను పొరపాటు చేశానని చెప్పేసినటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఎప్పుడు కూడాను చాలా నిబద్ధతతో పనిచేసినటువంటి మనిషి సత్యనారాయణ గారు. మరి ఎందుకనంటే ఈ రోజుని ఏదైనా బాధ్యత అప్పచెప్తే కనుక ఒక అధికారులు ఎవరైనా సరే ఒక బాధ్యత కనుక ఎవరికైనా అప్పచెప్తే సబార్డినేట్స్లో ఎంతవరకు పనిచేస్తారు, ఎంతవరకు పని చేయరు, అసలు ఏమని చెప్పేసి నమ్మేటటువంటి పరిస్థితులు లేకుండా ఇవాళ ఆడు చెప్పే విషయాలని పూర్తిగా కాన్ఫిడెన్స్గా తీసుకోవడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో అట్లాంటప్పుడు ఇంకా మా తర్వాత తరంలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఈ సత్యనారాయణ గారు అందరూ కూడా ఆ రకంగా బాధ్యతగా పనిచేసేటువంటి మనుషులు. ఇట్లాంటి బాధ్యత గల మనుషులు ఇవాళ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది చాలా డిపార్ట్మెంట్కి ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత గల మనుషులు కొంతమంది వెళ్ళిపోతామంటే కొద్దిగా ఇబ్బంది. ఇది కొత్త వాళ్ళతో అధికారులు ఇబ్బంది పడాలి, ఉన్నటువంటి అధికారులు, అట్లాగే మేనేజ్మెంట్ కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టుగా మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 59 సంవత్సరాలు అయిన తర్వాత నిండిన తర్వాత ఎవరైనా సరే రిటైర్ అవ్వాల్సిందే. ఆ కోవలోనే మేము రిటైర్ అయ్యాము, మా తర్వాత ఆయన రిటైర్ అవుతాడు. అయితే మరి ఆయన మరి ఆ రోజుల్లో చక్కగా మరి జీపీఎఫ్కి ఆప్షన్ అవ్వడం వల్ల ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అవ్వడం, రేపు పెన్షన్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా నేను కూడా ఇందాక చెప్పాను. నేను ఎందుకంటే మేము కూడా ఖాళీగా లేము. రిటైర్ అయిన తర్వాత నేను రిటైర్ అయ్యి కూడా 6-7 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఖాళీగా ఏమి లేవు. అంటే వేరే ఉద్యోగాలు చేస్తున్నామని కాదు, ఖచ్చితంగా ఇగో ఈ ఉన్ననాళ్ళు ఏదో మా చేతనంత వరకు ట్రేడ్ యూనియన్స్ అయ్యానో పెట్టి ఆ రోజుల్లో ఈ ఎంప్లాయీస్ సేవలో కొంతవరకు మా చేతనంత వరకు చేయడం జరిగింది. అట్లాగే ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్కి అది కూడా మన పరిధికి మించి అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకలే కాదు, మనకి ఇక్కడ గన్నవరం ఈ సబ్ ట్రెజరీ ఆఫీస్ కంట్రోల్లో 1000 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇక్కడ అసోసియేషన్గా పెట్టి అసోసియేషన్ని దీన్ని నడుపుతూ వస్తాం. ఇప్పటికది అది కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. అది మరి మన వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేసిన దాని మీద మా అందరూ కూడా ఏదో పెన్షన్ ట్రస్ట్ ప్రకారం నాని గారు రండి మీకు సార్ మీకోసమే వెయిటింగ్ సార్ ఇప్పుడు దాకా. పరస్పర సహకార సమితికి డైరెక్టర్ అయినటువంటి ఏరియా డైరెక్టర్ అయినటువంటి నాని గారు అంటాం అందరం, కానీ ఈయన పేరు మళ్ళీ మేము కూడా చూసుకుంటాం. కానీ వెంకట వరప్రసాద్ గారు ఎందుకంటే మాకు ఆయనతో ఇంకా వేరే రకాల సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ నాని అంటేనే తెలుస్తుంది ఇంట్లో అయినా బయట అయినా. కానీ ఆయన పేరు ఏంటంటే వెంకట వరప్రసాద్ గారిని కొంచెం ఆలస్యంగా వచ్చారు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చారు పోతే ఇందాక చెప్తా ఉన్నట్టుగా మరి ఈ కార్యక్రమంలో అదే అన్నాం, ఇక్కడ 1000 మంది ఎంప్లాయీస్ రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము
ఇక్కడ ఈ రకమైన సేవలు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా వస్తే మీకు ఇక్కడ పెన్షన్ కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయించడం కోసం అని చెప్పేసి అనేది మా శాయశక్తిలో కృషి చేసి మీకు అన్ని కూడా ఇక్కడ సక్రమంగా నడిపేందుకు చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ సబ్సిడీని ఎంచుకోండి అని చెప్పాను ఇందాక వారికి తెలియపరచడం జరిగింది. అది మరి పోతే ఆయన వర్క్ చేస్తూ ఉండగా మధ్యలో మీ అందరికీ కూడా చాలామంది తెలుసు, ఎందుకంటే ఆయన ఈ హార్ట్ ప్రాబ్లంతో మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ కూడా మొత్తానికి ఆయన తక్కువ టైంలో రికవరీ అయ్యి వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే ఇబ్బందులు రావడం అనేది శారీరకంగా ప్రజలకు వస్తాయి తప్ప వాటి నుంచి బయటపడతామంటే మనం చేసినట్టు మంచి కార్యక్రమాలు ఏమైనా ఉండేటట్టయితే మంచి కనుక ఏమైనా చేసి ఉంటే తప్పనిసరిగా భగవంతుడు వెనకాల నుంచి మనకి సహాయ సహకారాలు అందించబట్టే ఆ చల్లని చూపును బట్టి ఆయన తొందరగా రికవరీ అవ్వడం కూడా జరిగింది. చక్కగా ఈ రోజుని మన అందరి సమక్షంలో చక్కగా రిటైర్ అవడం అది చాలా ఆనందించాల్సినటువంటి విషయం. అది ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా మేలు జరగాలని చెప్పి భవిష్యత్తులో వారిని భగవంతుని ఇంకా బాగా చల్లగా ఆరోగ్యంగా చూడాలని చెప్పని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. శ్రీ మర్రి సత్యనారాయణ గారి పదవీ విరమణ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఫిల్మ్ ప్లాంట్ మేనేజర్ గారు, మాకు సీనియర్ మా గురు గారు జేఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే ఈ సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చేసిన మన జిల్లా యూనియన్ మార్కెటింగ్ డైరెక్టర్ గారు శ్రీ పి కృష్ణారావు గారు, అట్లాగే మరి యువకులు మరి మన జిల్లా యూనియన్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నూతనంగా ఎన్నికైన పాలడుగు వెంకటవరప్రసాదరావు గారు, మరి అదేవిధంగా ఈ సందర్భంగా ఈ సభకు ఇచ్చేసిన మరి మిత్రులు, కార్మిక సోదరులు, అలాగే మన సత్యనారాయణ గారి బంధువర్గానికి, అట్లాగే మీది మిక్కిలి మరి మాకు గురుతులీలు మురళీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఒక చిన్న విషయాన్ని క్షమించాలి, టైంకి రాపాలి, ఎందుకంటే అక్కడ కొంచెం ప్లాంట్లో ఇబ్బంది వచ్చి దాన్ని సెట్ చేసి వచ్చేసరికి లేట్గా బయలుదేరిపోయింది, ఇందుకు సంతోషండి. అయితే మరి సత్యనారాయణ గారి విషయం గురించి, ఆయన పనితనాల గురించి చాలామంది చెప్పారు, మా మురళి గారు అలాగే ప్రసాద్ గారు కూడా. ఈయన నేను కలిసి చిల్లకల్లో నేను మేనేజరు, ఆయన సూపర్వైజర్గా ఏటూరు రూట్ సూపర్వైజర్ ఉండేవారు. మరి పని విషయానికి మొట్టమొదటి నుంచి మేమందరూ ప్రొక్యూర్మెంట్లో చిన్నప్పటి నుంచి పాల్పట్టే కాడి నుంచి పనిచేసాం కాబట్టి అదే నిబద్ధతో అక్కడ కూడా పనిచేయడం జరిగింది. మరి రైతులతో మమేకం అవుతూ, అట్లాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా పొరపచ్చాలు ఉన్నా దాన్ని సహించే సమస్య లేకోకుండా మరి చక్కగా మేనేజర్ గారు చెప్పి ఏమంటే పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేద్దాం అంటాం, అట్లాగే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. మరి దాన్ని ఎలాగైతే మనం సానుకూలంగా మన విధానానికి వ్యతిరేకం కాకుండా చేయాలో ఆ రకంగా చేసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఇదే మరి క్రమంలో ఆ రోజుల్లో యాక్చువల్గా చిల్లకల్లు యూనిట్ చేస్తామంటే ఒక రకంగా అందరినీ పనిష్మెంట్ ఏరియా అనేవాళ్ళు ఎవరైనా వెళ్తే. మరి అక్కడ చేస్తాం జరిగింది మేము దాదాపు 3 సంవత్సరాలు. అయితే కొన్ని అక్షంతలు కూడా పడ్డాయి ఫీల్డ్లో. ఎలాగంటే మరి పేరు అనవసరం, ఓ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారిని కదలని అన్నాడు, ఆయన బాధ్యత నిర్వర్తకి వెళ్తే. సరే కదలని అన్నాడు, ఏంటో కారణం అంటే ఆయన చేసే అవకతవకలకి అడ్డుకట్టేస్తాం, కదలని పోతాం.